కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికైనా 2500 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక స్కీమ్ పెడితే మంచిదే, మహిళల గురించి మేము వద్దనడం లేదు. కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటో రిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు రాలే, కాలువలలో నీళ్లు ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే, మళ్ళా బోర్ బండ్లన్నీ వస్తా ఉన్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు, ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా.